గొప్ప దర్శకుడు మురుగదాస్ అండ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ గారు మీరిద్దరు కలిసి వర్క్ చేస్తున్నారు అంటేనే దాని మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా హైగా ఉన్నాయి. అండ్ మీ ఇంటర్వ్యూస్ అండ్ మురుగదాస్ గారి ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత ఈ మూవీ కోసం మీరు ఎంత కష్టపడ్డారనేది అర్థమవుతుంది. ఏంటి అంత స్పెషల్ స్పైడర్ అంటే మీకు? ఫస్ట్ మురుగదాస్ గారితో పనిచేయటం అండి. ఎప్పటి నుంచో ఆయనతో పనిచేయాలని ఒక డ్రీమ్ ఉండేది. ఇంతవరకు ఎందుకు అవకాశం రాలేదనుకుంటున్నారు? అది ఏమన్నా కుదరలా. 2006 నుంచి మేము రెగ్యులర్ గా అయితే మీట్ అవుతానే ఉన్నాం. రేపుండా ఆయన కలిశారు. ఆయనకి ఒక్కడి సినిమా చాలా బాగా నచ్చింది అప్పుడు. అండ్ రెగ్యులర్ గా టచ్ లోనే ఉన్నాం. బట్ ఆయన డేట్స్ కుదరకు, నా డేట్స్ కుదరకు. తర్వాత ఆయన హిందీలో గజని ఆపర్చునిటీ వచ్చింది దానికి. ఎందుకో కుదరలా మా ఇద్దరికి. కానీ ఆయన తమిళ్లో చేసిన తుపాకీ సినిమా చూసినప్పుడు మేమంతా ఫీల్ అయ్యాం, మీకైతే యాప్ట్ గా ఉంటుంది స్టోరీ, రీమేక్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ డబ్ చేసి అది ఆయన కూడా ఇక్కడ తెలుగులో చేద్దామని ఉంది. మీరు చేస్తుంటే చాలా బాగుంది అనిపించింది. బట్ ఐఎమ్ గ్లాడ్ దట్ స్పైడర్ చేసాం. సో మురుగదాస్ గారితో వర్క్ చేశారు. సో ఈ పిక్చర్ ని చూడాలని ప్రేక్షకులు అందరికీ కూడా చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నారు. యాక్ట్ చేసిన మీకు ఎలా అనిపిస్తుంది? అదే అండి, 10 years నుంచి ఏదో రెగ్యులర్ గా మీట్ అవుతానే ఉన్నాం. నేను శ్రీమంతుడు అప్పుడు ఏదో చెన్నైకి ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఆయన కలిశారు. కలిసి నెక్స్ట్ 6 months అన్న డేట్ ఏమైనా ఫ్రీగా ఉన్నాను అడిగారు. ఫ్రీగానే ఉన్నాను సార్, నేను డెఫినెట్ గా చేద్దాం అన్నాను. ఒక 2 months తర్వాత స్పైడర్ నరేట్ చేశారు ద ఎంటైర్ స్క్రిప్ట్. ఆ 1.5 hour నరేషన్ విని అసలు నేనే స్టన్ అయ్యాను. అంటే ఒక డైరెక్టర్ ఇలా చాలా గొప్ప విషయం. అంటే ఆ థాట్ ప్రాసెస్ కానీ అది చాలా కొత్తగా ఉంటేనే మీరు యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటారు. అలా అని కాదండి, ఆ స్క్రిప్ట్ మనం ఎక్సైట్ అయితే నేను డెఫినెట్ గా చేస్తాను. బట్ సో ఆయన నరేట్ చేసిన విధానం అయితే అసలు కరెక్ట్ గా మనకి సినిమా ఎలా కనపడుతుందో కళ్ళ ముందు అలా నరేట్ చేశారు. అంత డీటెయిల్డ్ గా యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు కథ ఎలా రన్ అవుతుంది, స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది, ఫోటోగ్రఫీ ఎలా ఉంటుంది, మ్యూజిక్ ఎలా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుంది, అంత డీటెయిల్ గా నరేట్ చేశారు. నాకు ఆల్మోస్ట్ ఆయన ముందు రిలీజ్ అయిన సినిమాలు చూస్తే కూడా మనకు అర్థం అవుతుంది. అదే ఆయన అసలు అన్బిలీవబుల్ ఫిల్మ్స్ చేశాడు ఆయన. గజనీ గానీ, తుపాకీ గానీ, కత్తి గానీ.